కొత్తగా ఆమోదించబడిన ఏకీకృత పెన్షన్ పథకం యుపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి హామీ ఇస్తుంది? ఎంపిక 1 వారి చివరిగా డ్రా చేసిన చెల్లింపులో 60% జీవితకాల నెలవారీ ప్రయోజనం. ఎంపిక 2 వారి చివరిగా డ్రా చేసిన చెల్లింపులో 50% జీవితకాల నెలవారీ ప్రయోజనం. ఎంపిక 3 వారి చివరిగా డ్రా చేసిన చెల్లింపులో 40% జీవితకాల నెలవారీ ప్రయోజనం. ఎంపిక 4 స్థిర నెలవారీ ప్రయోజనం లేదు. సరైన సమాధానం వారి చివరిగా డ్రా చేసిన చెల్లింపులో 50% జీవితకాల నెలవారీ ప్రయోజనం. వివరణ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ యుపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు వారి చివరిగా డ్రా చేసిన జీతంలో 50% జీవితకాల నెలవారీ ప్రయోజనంగా హామీ ఇస్తుంది. ఈ పథకం దాదాపు పాత పెన్షన్ స్కీమ్ ఆప్స్ ని పోలి ఉంటుంది. ప్రశ్న కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారికి ఏకీకృత పెన్షన్ పథకం కింద హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్ ఎంత? ఎంపిక 1 నెలకు 5,000 రూపాయలు. ఎంపిక 2 నెలకు 7,500 రూపాయలు. ఎంపిక 3 నెలకు 10,000 రూపాయలు. ఎంపిక 4 నెలకు 15,000 రూపాయలు. సరైన సమాధానం నెలకు 10,000 రూపాయలు. వివరణ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యుపిఎస్ కనీసం 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ సర్వీసును పూర్తి చేసిన వారికి కనీసం నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తుంది. ప్రశ్న ఏకీకృత పెన్షన్ స్కీమ్ కోసం కాంట్రిబ్యూషన్ స్ట్రక్చర్ ఏమిటి? ఎంపిక 1 ఉద్యోగులు 5% మరియు ప్రభుత్వం 10% సహకారం. ఎంపిక 2 ఉద్యోగులు 8% మరియు ప్రభుత్వం 15% సహకారం. ఎంపిక 3 ఉద్యోగులు 10% మరియు ప్రభుత్వం 18.5% సహకారం అందిస్తుంది. ఎంపిక 4 ఉద్యోగులు మరియు ప్రభుత్వం రెండూ 12.5% సహకారం. సరైన సమాధానం ఉద్యోగులు 10% మరియు ప్రభుత్వం 18.5% సహకారం అందిస్తుంది. వివరణ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యుపిఎస్ కింద ఉద్యోగులు తమ జీతంలో 10%, జీతంలో 18.5% ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రశ్న నికోబార్ ప్రాజెక్టుపై పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఏ హామీ ఇచ్చారు? ఎంపిక 1 ఈ ప్రాజెక్ట్ నికోబార్ దీవులలో పర్యాటకాన్ని మెరుగుపరుస్తుంది. ఎంపిక 2 ఈ ప్రాజెక్ట్ స్వదేశీ షాంపెన్ తెగకు భంగం కలిగించదు లేదా స్థానభ్రంశం చెందదు. ఎంపిక 3 ఈ ప్రాజెక్ట్ షాంపెన్ తెగకు ఉపాధిని పెంచుతుంది. ఎంపిక 4 ఈ ప్రాజెక్ట్ షాంపెన్ తెగ యొక్క పునరావాసాన్ని కలిగి ఉంటుంది. సరైన సమాధానం ఈ ప్రాజెక్ట్ స్వదేశీ షాంపెన్ తెగకు భంగం కలిగించదు లేదా స్థానభ్రంశం చెందదు. వివరణ నికోబార్ దీవులలోని ఓడరేవు మరియు విమానాశ్రయం అభివృద్ధి ద్వీపానికి చెందిన స్థానిక తెగలలో ఒకటైన షోంపెన్లో ఎవరికీ భంగం కలిగించదని లేదా స్థానభ్రంశం చెందదని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రశ్న పర్యావరణ మంత్రి ప్రకారం నికోబార్ ప్రాజెక్టుకు వ్యూహాత్మక కారణాలలో ఒకటి ఏమిటి? ఎంపిక 1 ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి. ఎంపిక 2 చైనా విస్తరణ చర్యను ఎదుర్కోవడానికి. ఎంపిక 3 స్థానిక ఫిషింగ్ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి. ఎంపిక 4 ఆదివాసీ గిరిజనులకు కొత్త గృహాలను అభివృద్ధి చేయడం. సరైన సమాధానం చైనా విస్తరణ చర్యను ఎదుర్కోవడానికి. వివరణ నికోబార్ దీవులలోని ఓడరేవు మరియు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతంలో చైనా చేస్తున్న విస్తరణ చర్యలను ఎదుర్కోవడానికి భారతదేశం సహాయపడుతుందని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. ప్రశ్న
గిరిజనుల సమ్మతికి సంబంధించిన నికోబార్ ప్రాజెక్ట్పై అభ్యంతరాలలో ఏ చట్టం ఉదహరించబడింది? ఎంపిక 1 వన్యప్రాణుల రక్షణ చట్టం. ఎంపిక 2 కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్. ఎంపిక 3 అటవీ హక్కుల చట్టం. ఎంపిక 4 పర్యావరణ పరిరక్షణ చట్టం. సరైన సమాధానం అటవీ హక్కుల చట్టం. వివరణ: నికోబార్ ప్రాజెక్ట్ అటవీ హక్కుల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిందని, గిరిజన సంఘాల సమ్మతిని అంచనా వేయడానికి ఈ ప్రక్రియను నిర్దేశిస్తున్నారని జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్న: కోల్కతా ఆసుపత్రి ఘటనకు సంబంధించి సిబిఐ నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షలు చేయించుకున్న వారిలో ఎవరున్నారు? ఎంపిక 1 ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ మాత్రమే. ఎంపిక 2 బాధితురాలి కుటుంబ సభ్యులు. ఎంపిక 3 మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ మరియు 4 వైద్యులు. ఎంపిక 4 స్థానిక పాత్రికేయులు. సరైన సమాధానం మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ మరియు 4 వైద్యులు. వివరణ: మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్, బాధితురాలితో కలిసి రాత్రి భోజనం చేసిన 4 వైద్యులు, 2 పౌర పోలీసు వాలంటీర్లు. వీరిలో ఒకరు ప్రధాన నిందితుడు సహా 7గురికి సిబిఐ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రశ్న: గిర్ అభయారణ్యంలో ప్రవేశపెట్టిన స్పీడ్ మానిటరింగ్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఎంపిక 1 గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి. ఎంపిక 2 జంతువులను వాహనాలు ఢీకొనకుండా నిరోధించడానికి. ఎంపిక 3 వేటగాళ్లను పట్టుకునేందుకు. ఎంపిక 4 సందర్శకుల ప్రవేశాన్ని ట్రాక్ చేయడానికి. సరైన సమాధానం జంతువులను వాహనాలు ఢీకొనకుండా నిరోధించడానికి. వివరణ: జంతువులను వాహనాలు ఢీకొనకుండా చూసేందుకు గుజరాత్ అటవీ శాఖ గిర్ స్పీడ్ మానిటరింగ్ సిస్టమ్ ను ప్రారంభించింది. జంతువుల గుర్తింపు కోసం ఈ సిస్టమ్ అధునాతన సెన్సార్లు మరియు థర్మల్ మరియు ఆప్టికల్ కెమెరాలను ఉపయోగిస్తుంది. ప్రశ్న: ఎసాయింటియా అడ్వాన్స్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లో పేలుడుకు దారితీసిన ప్రధాన లోపంగా ఏది గుర్తించబడింది? ఎంపిక 1 రసాయనాల సరికాని నిల్వ. ఎంపిక 2 ఎలక్ట్రిక్ స్విచ్ ప్యానెల్ యొక్క సరికాని స్థానం. ఎంపిక 3 తప్పు ఎయిర్ కండిషనింగ్. ఎంపిక 4 సరిపడని అగ్నిమాపక పరికరాలు. సరైన సమాధానం ఎలక్ట్రిక్ స్విచ్ ప్యానెల్ యొక్క సరికాని స్థానం. వివరణ: రియాక్టర్ కింద నేరుగా ఎలక్ట్రిక్ స్విచ్ ప్యానెల్ యొక్క స్థానం గుర్తించబడిన ప్రధాన డిజైన్ లోపం. ఇది ఎంటీబీఈ అత్యంత మండే ద్రావకం ప్రాసెస్ చేస్తోంది. లీకైన ఆవిరి ప్యానెల్తో సంబంధంలోకి వచ్చినప్పుడు ఈ పొజిషనింగ్ పేలుడుకు దారితీసింది. ప్రశ్న: ఏపీలో పేలుడుకు దారితీసిన రియాక్టర్లో ఏ అస్థిర పదార్థం ప్రాసెస్ చేయబడుతోంది? ఎంపిక 1 ఎంటీబీఈ మిథైల్ టెర్ట్ బ్యూటిల్ ఈథర్. ఎంపిక 2 అసిటోన్. ఎంపిక 3 అమ్మోనియా. ఎంపిక 4 మిథనాల్. సరైన సమాధానం ఎంటీబీఈ మిథైల్ టెర్ట్ బ్యూటిల్ ఈథర్. వివరణ: రియాక్టర్ ఎంటీబీఈ మిథైల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ ను ప్రాసెస్ చేస్తోంది. ఇది దాదాపు -18°C ఫ్లాష్ పాయింట్తో అత్యంత మండే మరియు అస్థిర ద్రావకం. ఇది లీక్ అయినప్పుడు చాలా ప్రమాదకరంగా మారుతుంది. ప్రశ్న: లీకైన ఎంటీబీఈ ఆవిరి పేలుడుకు ఎలా దోహదపడింది? ఎంపిక 1 వారు మరొక పదార్థంతో రసాయన ప్రతిచర్యకు కారణమయ్యారు. ఎంపిక 2 వారు ఒక ఆవిరి మేఘాన్ని ఏర్పరచారు మరియు విద్యుత్ స్పార్క్ను సంప్రదించారు. ఎంపిక 3 అవి స్టోరేజీ ట్యాంక్లోకి లీక్ అయి పేలిపోయాయి. ఎంపిక 4 వారు వాతావరణంలో నీటితో ప్రతిస్పందించారు. సరైన సమాధానం
వారు ఒక ఆవిరి మేఘాన్ని ఏర్పరచారు మరియు విద్యుత్ స్పార్క్ను సంప్రదించారు. వివరణ: లీక్ అయిన ఎంటీబీఈ ఒక ఆవిరి మేఘాన్ని ఏర్పరుస్తుంది. అది గ్రౌండ్ ఫ్లోర్కు వ్యాపించింది మరియు ఎలక్ట్రిక్ స్విచ్ ప్యానెల్తో సంబంధంలోకి వచ్చింది. అధిక తీవ్రత పేలుడు సంభవించడానికి స్విచ్ల నుండి ఒక చిన్న స్పార్క్ సరిపోతుంది.